కూరగాయల మనోభావాలు. గోంగూరకి అహమెక్కువ, ఎందుకంటే తాను గుంటూరు వాసినని. పొట్లకాయకి పొగరు ఎక్కువ, ఎందుకంటే తాను 5 అడుగులు ఎత్తని. చిక్కుడికి చికాకెక్కువ, ఎందుకంటే తనని గోరుతో గోకుతారని. కందకి వెటకారం ఎక్కువ, ఎందుకంటే తనకి లేని దురద కత్తిపెట్టికెందుకని. వంకాయకి గర్వం ఎక్కువ, కూరగాయలన్నింటికీ తనే రారాజునని. బెండకాయకి ఆనందం ఎక్కువ, తనను మగువల చేతివేళ్లతో పోలుస్తారని. దొండకాయకి ఆందోళన ఎక్కువ, కాకెక్కడ తనను ముక్కున పెట్టుకుంటదోనని. కాకరకాయకి శాంతం ఎక్కువ, ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యాన్నిస్తుందని. బంగాళదుంపకి సహనం ఎక్కువ, కూరలకైనా చిరుతిండ్లకైనా పూరీకైనా పానీపూరికైనా అన్నింటికీ తానే దిక్కని. గుమ్మడికాయకి గాంభీర్యం ఎక్కువ, కూరగాయలన్నింటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవు అని. ఉల్లిపాయకి టెక్కెక్కువ, తాను లేనిదే ఆ కూరగాయలకి రుచి ఎక్కడిదని. మిర్చికి కోపం ఎక్కువ, మన నోటిని తర్వాత కడుపుని మండించేస్తుంది కాబట్టి. కరివేపాకుకి మిడిసిపాటెక్కువ, కూరకి కొంచెమైనా సువాసనకి తానే దిక్కని. బీరకాయకి దిగులెక్కువ, తనని ఎడాపెడా వాడేస్తారని. పీచును కూడా వదలరని. క్యారెట్కి బీట్రూట్కి హంగామా ఎక్కువ, తమంతటి రంగు ఎవ్వరికీ లేదని.